దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొక పర్యాయము దేవుని పాదసంలో మనందరం ఈ రీతిగా చేరి ప్రభు నామని మహింపరచు గణపరచడానికి దేవుడు అనుగ్రహించిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభుని గణపరుస్తూ మహింపరుస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మరి దేవుని లేఖనములో నుండి కొన్ని మాటలను మనము ధ్యానించుకుని దైవాశీర్వాదాలు మనం పొందుదాం. ఈ లోకంలో నుండి దేవుడు మనలను పిలుచుకున్నటువంటి విధానాన్ని మనము గ్రహించగలిగితే, ఈ లోకంలో అనేకులు వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల మధ్యలో నుండి దేవుడు మనలను ప్రత్యేకించుకున్నారు, దేవుడు మనలను పిలుచుకున్నారు, దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నారు. గల కారణము, గల ఉద్దేశాలు ఈ రోజున మనము ఆయన ఎందుకు మనలను పిలుచుకున్నారో, లేకపోతే ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నారో, ఎందుకు మనలను ఆయన ప్రత్యేకించుకున్నారో కొన్ని విషయాలు లేఖనములో నుండి మనము ధ్యానించుకుని దైవాశీర్వాదాలు మనం పొందుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనమును మనం గ్రహిస్తే, పరిశుద్ధ గ్రంథములో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరనేటువంటి మాట అక్కడ మనకు కనబడతా ఉంది. మనలందరినీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారు, ఎందుకు పిలుచుకున్నారు, ఎందుకు ప్రత్యేకించుకున్నారు, గల కారణం ఏమిటి అని అంటే, స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలుచుకున్నారు. నిజమే, ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నటువంటి మనందరి జీవితాల్లో చాలామంది వారు ఇంకనూ పాపము అనే దాస్యపు కాడి కింద నలిగిపోతూ ఉన్నారు. చాలామంది త్రాగుడు అనేటువంటి వ్యసనానికి లోనైపోతూ ఉన్నారు, ఆ కట్లలో కట్టబడిపోయి ఉన్నారు, వ్యభిచారం అనేటువంటి కట్లలో కట్టబడిపోయి ఉన్నారు, ఇంకా భయంకరమైనటువంటి జోదం అనేటువంటి కట్లలో కట్టబడిపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి పాపములో వాళ్ళు కట్టబడిపోయినటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. అయితే దేవుని మహోన్నతమైన కృపను బట్టి, దేవుని వాత్సల్యతను బట్టి, ప్రేమను బట్టి, ఆయన కనికరము మన మీద విస్తారంగా ఉండటాన్ని బట్టి, ఆయన ప్రేమ మన మీద విస్తారంగా ఉండటాన్ని బట్టి దేవుడు ఆ పాప సంబంధమైనటువంటి ఆ దాస్యపు కాడి కింద నుంచి మనలందరినీ కూడా విడిపించి సంరక్షించి ఈ రోజున మనలను స్వతంత్రులుగా చేశాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ రోజున దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నారు అని అంటే, ఆయన మనము స్వతంత్రులుగా ఉండటానికి పిలుచుకున్నారు. పాపము చేసేటువంటి వాడు భయముతో బ్రతుకుతూ ఉంటాడు. పాపము చేసేంత వరకు బాగుంటుంది, ఆ పాపము చేసే ముందు ఏమీ అనిపించదు, కానీ ఆ చేసేసిన తర్వాత భయము, ఆందోళన కలుగుతూ ఉంటుంది. ఎవరైనా చూస్తారేమో, ఎవరికైనా తెలిసిపోతుందేమో, ఎవరికైనా తెలిసిపోతే నా జీవితం ఏమవుతుందో, నేను అల్లరిపాలైపోతానేమో, నా బ్రతుకు నాశనం అయిపోతుందేమో, వీధుల పాలైపోతుందేమో, ఊరు పాలైపోతుందేమో, నా బ్రతుకు అలాగైపోతుందేమో, ఎలాగైపోతుందేమో అని భయోందోళన చెందుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి, పాపము నిన్ను పిరికివానిగా చేస్తుంది, పాపము నిన్ను దేవునికి దూరంగా చేస్తుంది, పాపము వలన వచ్చే జీతము మరణమని దేవుడు అంటూ ఉన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైనటువంటి కృపను బట్టి మనందరి జీవితాల్లో మరి దేవుడు మరి చేసినటువంటి గొప్ప త్యాగం ఏమిటనంటే, ఆయన మనందరి కొరకు రక్తమును కాచి, ఆయన మనందరి కొరకు మరి ప్రాణత్యాగమును చేసినటువంటి గొప్ప దేవుడు. ఆ ప్రాణత్యాగమును చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి దేవుని కృపను బట్టి ఈ రోజున మనందరము కూడా మన యొక్క జీవితాల్లో గొప్ప స్వతంత్రాన్ని కలిగి ఉన్నాం, గొప్ప స్వేచ్ఛను కలిగి ఉన్నాం. ఈ రోజున దేవుడు మనలను పిలుచుకున్న విధానము చాలా శ్రేష్టమైనది. మనము స్వతంత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలుచుకున్నాడని ఈ రోజున మనము గ్రహించాలని ప్రేమతో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, గమనించండి, మరి ఇంకా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అని మనం గ్రహిస్తే, పిలిపిలకు రాసిన మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినప్పుడు, మనము ఆశీర్వాదమునకు
వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారని మనం గ్రహించాలి. ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము ఇంకనూ శాపములో కొట్టుమిట్లాడుతున్న మనము, మన మీద ఒకవేళ పితరుల శాపం కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల శాపం కావచ్చు, మనం చేసుకున్నటువంటి పాపము శాపముగా మారి మన జీవితాల్లో ఇంకా ఉంటూ మన యొక్క బ్రతుకు నాశనం అయిపోతున్నటువంటి పరిణామంలో ఈ రోజున మనందరినీ కూడా దేవుడు పిలుచుకున్న విధానం ఏమిటి అని అంటే, మనము ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. నిజమే కదా? దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించటానికి, ఆయన ఆశీర్వాదములో మనము మనమందరము కూడా దేవునితో ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకుని ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు శాపంలో ఒకవేళ కొట్టుమిట్లాడుతున్నావేమో, ఇంకా పాపంలో కొట్టుమిట్లాడుతున్నావేమో, దేవుడు ఈ రోజు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదంలోనికి రమ్మని, ఆయన దీవెనను అనుభవించడానికి రమ్మని దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆ ప్రేమ కలిగిన పిలుపుకు మనందరము కూడా విధేయత చూపించి ముందుకు కొనసాగాలని ప్రేమతో నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ రోజున దేవుడు ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మనల్ని పిలిచాడు, కానీ ఇంకా శాపగ్రస్తంలో, లేమరికంలో, పేదరికంలో, లేకపోతే దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి దేవుడు ఇంకా మన యొక్క జీవితాన్ని అలాగుంచాలని దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఈ రోజున దేవునికి అవిధేయులై, దేవుని మాట లెక్క చేయకుండా, దేవునితో గడపకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ఎంత మాత్రం కుదరనటువంటి పని. ఈ రోజున మనము ప్రభువుతో గడుపుతూ, దేవునితో ఉంటూ, దేవునిలో మనం నడుస్తూ, విధేయత కలిగి ప్రభువు మార్గంలో నడుస్తూ, దేవుని కొరకు మనం జీవిస్తూ ఆయనకు ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ఈ రోజున మనల్ని దేవుడు దరిద్రులుగానే ఉంచేయాలి, దరిద్రులుగానే పుట్టించాలి, దరిద్రమైన జీవితమే మనకివ్వాలి, అలా దరిద్రులుగానే చచ్చిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. మన యొక్క సరిహద్దులను విశాలపరచాలని కోరుకుంటా ఉన్నాడు. మనలను, మన పిల్లలను, మన యొక్క జీవితాలను దీవెనకరంగా మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనలందరినీ కూడా దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచేటువంటి విధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యంలో మనకు కనబడతా ఉంది, ఆశీర్వాదమునకు వారసులు కావటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మూడవదిగా మనం చూస్తే మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలుచుకుంటా ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండటానికి, పరిశుద్ధులు అవ్వటానికి దేవుడు మనలను పిలుచుకున్నటువంటి విధానము మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనలను దేవుడు పరిశుద్ధులుగా ఉండమని కోరుతూ ఉన్నాడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారనేటువంటి మాట మనం ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఆ పరిశుద్ధ పట్టణంలో ఆ పరిశుద్ధుడైనటువంటి దేవునితో నిత్యము నివాసము చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా మన జీవితంలో మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏమిటనంటే, ఈ భూమి మీద బ్రతికియున్నంత కాలము యేసయ్య ఎలాగైతే పరిశుద్ధంగా ఉన్నారో అలాగే పరిశుద్ధంగా మనము కూడా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా పరిశుద్ధపరచబడాలి. మన జీవితంలో ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారు మాత్రమే దేవుని చూడగలుగుతారు, దేవునితో నివాసం ఉండగలుగుతారు. ప్రభు మనలను పిలుచుకున్న విధానం ఏమిటి అని అంటే, ఎందుకు పిలుచుకున్నారు అనంటే పరిశుద్ధులుగా ఉంచబడటానికి. ఈ రోజున చాలామంది పాపములో జీవించడానికి ఇష్టపడతా ఉన్నారు, పాపముతో ఉండాలని, స్నేహం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు. పాప రోత జీవితంలో ఉంటే నాకంతే చాలు అనుకుంటున్నారు, అదే జీవితం అనుకుంటున్నారు. లేదు బిడ్డలారా, ఈ రోజున మనము పాపపు జీవితంలో నుండి పరిశుద్ధతలోనికి మనం మార్చబడాలి. ఒకవేళ మన ఆలోచనలు కానివ్వండి, మన ఉద్దేశాలు కానివ్వండి, మన చూపులు కానివ్వండి, మన నడవడిక కానివ్వండి, ప్రతీది కూడా ఒకవేళ అపవిత్రతతో ఉంటే, దేవా నన్ను పరిశుద్ధపరచండి ప్రార్థన చేయి. నీ అంతటి నీవు దేవుని సన్నిధికి రావాలి, దేవునిలోనికి రావాలి, పరిశుద్ధతలోనికి రావటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దానికి సహాయముగా దేవుని యొక్క సహాయాన్ని నువ్వు కోరుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నీతి కలిగినటువంటి జీవితం, పరిశుద్ధమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు.
ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనలను పిలుచుకున్నటువంటి విధానం ఏమిటి అనంటే మనమందరము కూడా పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధంగా ఉండాలని ఆయన మనలను పిలుచుకున్నాడు. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే 4వదిగా మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం నుండి మనం గమనిస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో మనం గమనిస్తే సమాధానముగా ఉండుటకో దేవుడు మనలను పిలుచుకుని ఉన్నాడు. ఈ రోజున భూమి మీద నివసిస్తున్నటువంటి మనకే అసమాధానం ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా, ఏ కుటుంబంలో చూసినా, ఏ భార్య భర్తల మధ్యన చూసినా, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, అత్త కోడల మధ్యన, లేకపోతే మామ అల్లుళ్ళ మధ్యన, కుటుంబాల మధ్యన, లేకపోతే ఇరుగు పొరుగు వారి మధ్యన భయంకరమైన గొడవలు, భయంకరమైన కయ్యాలు, భయంకరమైనటువంటి మాటలతోటి ఆ శత్రుత్వాన్ని పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. శత్రుత్వాన్ని పెంపొందించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. మనము ఒకరి ఎడల ఒకరము సమాధానకరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. నీ కుటుంబంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా కానీ, ఎన్ని కోట్ల ఆస్తులకు నువ్వు పాత్రుడివైనా లేకపోతే అర్హుడివైనా కానీ, నీ కుటుంబంలో నెమ్మది లేకపోయినా, సమాధానము లేకపోయినా వ్యర్థమే కదా. ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము గమనించాలి, దేవుడు మనలను ఈ లోకములో నుండి పిలుచుకున్నది ఎందుకు అని అంటే మరలా తిరిగి అసమాధానమైనటువంటి జీవితం నువ్వు అనుభవిస్తావని కాదు, కానీ మరలా తిరిగి ఆ పనికి మాలినటువంటి విషయాలను నువ్వు జోక్యం చేసుకుని నీ కుటుంబంలో సమాధానం లేకుండా, నీ హృదయంలో నెమ్మది లేకుండా చేసుకుంటావని కాదు, కానీ దేవుడు నిన్ను పిలుచుకున్నటువంటి విధానము ఎందుకనంటే సమాధానంగా బ్రతకమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు సమాధానంగా ఉండాలి, అనేకులను సమాధానపరచాలి. ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు, ఒకవేళ భార్య భర్తలే కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలే కావచ్చు, అత్తా కోడలే కావచ్చు, లేకపోతే అల్లు మామూలు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఒకవేళ ఏవైనా కొన్ని గొడవలు పెట్టుకుని వాళ్ళ యొక్క జీవితంలో సమాధానం లేకపోతే నువ్వు దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డగా నువ్వు వారి దగ్గరికి వెళ్ళి సమాధానపరచడానికి ఇష్టపడాలి. చాలామంది గొడవలు పెంచడానికి ఇష్టపడతారు, కానీ ఆ గొడవను కాస్త మరి ఎక్కువగా చేయటానికి వాళ్ళ మాటలు వీళ్ళకి, వీళ్ళ మాటలు వాళ్ళకి చెప్పి రకరకాలైనటువంటి ఆ గొడవలు పెట్టడానికి, ఇంకా శత్రుత్వం కాస్త మరి ఎక్కువగా చేయటానికి ఇష్టపడతారే కానీ దేవుని సమాధానాన్ని నింపడానికి ప్రయత్నం చేయరు. జాగ్రత్త బిడ్డ, ఒకవేళ వారు కలిగి ఉన్నటువంటి గొడవలను మరీ ఎక్కువగా చేయాలని నువ్వు ఆలోచిస్తే నువ్వు ఏదైతే విత్తుతున్నావో ఆ పంటను నువ్వు ఖచ్చితంగా కోసుకుంటావు. ఒకవేళ అదే శోధన నీ కుటుంబంలోనికి రావచ్చు, నీ జీవితంలోనికి రావచ్చు. కనుకనే అలాంటి పరిణామాలు ఎప్పుడైనా నీకు ఎదురైనప్పుడు సమాధానపరచడానికి ఇష్టపడాలి. అలాగ సమాధానపరిచిన వారు దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా పిలువబడతా ఉన్నారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మిమ్మల్ని మీ జీవితాల్లో సమాధానం లేదా దేవుని యొద్దకు రండి, మీకు సమాధానం ఇవ్వటానికని ఇష్టపడతా ఉన్నాడు. అలాగే మనము వాక్యంలో 5వదిగా గమనించినప్పుడు 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో రక్షణ పొందటానికి దేవుడు మనలను నియమించుకున్నాడు, పిలుచుకున్నాడు. రక్షణ భాగ్యము ఎవరికైతే లేదో, ఒకవేళ పాపములో నుంచి విడుదల పొందాలన్నా, లేకపోతే లోక సంబంధమైన బంధకాల్లో నుంచి నువ్వు విడుదల పొందాలని కోరుకుంటున్నావా? భయంకరమైన త్రాగుల్లో నుంచి, వ్యభిచారపు అనేటువంటి ఆ ఊబిలో నుంచి నువ్వు రక్షించబడాలనుకుంటున్నావా? నువ్వు పైకి వద్దామనుకుంటున్నావు కానీ, విడుదల పొందాలి అని అనుకుంటున్నావు కానీ నీకు అది కుదరట్లేదా? కానీ ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపుకు మీరు తిరగండి, దేవుని దగ్గరకు రండి. దేవుడు మిమ్మల్ని రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని దగ్గరకు ఎవరైతే వస్తారో, దేవుని యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రమైన త్రోసివేసే దేవుడు కాదు, త్రోసివేయటానికి ఆయన మనుష్యుడు కాదు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఈ రోజున దేవుడు మనలను ప్రేమతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుడు రక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు కుమిలిపోతున్నావో, నలిగిపోతా ఉన్నావో, ఒకవేళ ఏ విషయంలో నువ్వు ఇబ్బంది పాలవుతున్నావో, ఏ విషయంలో నువ్వు రక్షణ లేకుండా ఇంకా ఉండిపోయావో, దేవుడు దాంట్లో నుంచి నిన్ను విడుదలపరిచి రక్షించటానికి, నీ జీవితాన్ని, నీ బ్రతుకును ఆనందమయంగా చేయటానికి, దీవెనకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుకనే ఈ రోజున ఆయన మనలను పిలుచుకున్న విధానము మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కొరకు మనం జీవిందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుదాం.
అటు కృప, అటు ధన్యత దేవుడు మనందరికీ, మన కుటుంబాలకు, మనము వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.